నెల్లూరు సీటు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను నర్సంపేట ఎంపీగా మార్చడానికి ఎలా చూస్తున్నారు? ఒకటి అక్కడికి మార్చినందువల్ల ఆయన జగన్మోహన్ ఒకటే చెప్పాడు, అతన్ని అక్కడికి పంపించాలంటే మన గలం అక్కడ వినిపించాలి, అక్కడి నుంచి నిధులు తేవాలి, వ్యక్తి మంచోడు అంత తప్ప పంపించింది తప్ప వేరే దాని మీద బ్యాడ్. ఇప్పుడు ఒకటే చిన్న మాట, అనిల్ కుమార్ యాదవ్ 2019లో అయితే దగ్గర 1500 కోట్లు నెల్లూరు టౌన్ అభివృద్ధి చేశాడు. అభివృద్ధి అంటే ఒకటి మైపాడు గేటు రోడ్లని డైవర్ట్ పెద్ద రోడ్లు చేసింది, మైపాడు గేటు సెంట్రల్ లైటింగ్ వచ్చింది. రెండోది వచ్చి ఇక్కడ బ్రిడ్జి పెన్నా బ్రిడ్జి సపరేట్ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి ఉందన్నమాట, సపరేట్ బ్రిడ్జి మళ్ళీ ఇంకో బ్రిడ్జి కడుతున్నాడు, పక్కన పెట్రోల్ బంకులు అనేది వల్ల తీసేసి సపరేట్ బ్రిడ్జి వర్క్ జరుగుతుంది. ఇంకొకటి వచ్చి మార్కెటింగ్ యార్డు అల్లీపురం మార్కెటింగ్ యార్డు, ఇక్కడ సోమనాథపేట రద్దీగా ఉంది ప్రాంతం, ఈ ట్రాఫిక్ ఆగిపోతుంది ఏనేని సపరేట్గా ఆడికి మార్కెటింగ్ యార్డులకి ఈ షాపులు మొత్తం తీసుకొని పోయి అక్కడ ఇచ్చారని ఆయన ఒకటి. ఇట్లా ఈ రకంగా ఇంకా రివిట్ కెనాల్ సర్వేపల్లి రివిట్ కెనాల్ ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు చేయలేని పని అతను జగన్మోహన్ ఒకసారి చేపించాడు. రివిట్ కెనాల్ వర్క్ జరుగుతూ ఉంది. అక్కడి నుంచి ఫ్లైఓవర్ ఇంకొకటి 24 గంటలు రిస్క్ పడుతూ ఉంటారు, ముతుకూరు ఫ్లైఓవర్, ముతుకూరు గేట్ ఫ్లైఓవర్. ఇప్పుడు రహదారులు ఎట్టున్నాయంటే ట్రాఫిక్ అనేది కింద పోతున్నారు, పైకి పోతా ఉన్నారు. ఎట్టుందంటే బ్రహ్మాండంగా చేసి 1500 కోట్లు ఎవరు తెచ్చిన ఒక ఎమ్మెల్యే ఇంతవరకు లేదు. ఇంతవరకు ఫస్ట్ అది నెల్లూరు జిల్లాలో టీడీపీ బలంగా ఉందా? వీళ్ళ బలంగా ఏడుందండి, ఎవరు నమ్ముతారు చెప్పండి? ఆయన మాటలు పోయినసారి 2014 చెప్పాడు రుణమాఫీ లక్ష్యం, ఎక్కడ తెచ్చాడు రుణమాఫీ, ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు ఒకటే జగన్మోహన్ ఒకటే మాట చెప్పాడు, నేను చేయలేను రుణమాఫీ, ఉన్నది వాస్తవం చెప్పాడు, ఉన్నది వాస్తవాలు చెప్పాడు అతను. అందువల్ల అతను మళ్ళీ గెలిపించు మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ జగన్మోహన్ సీఎం అవుతున్నాడు. నెల్లూరులో పార్లమెంట్లోని అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉందా? వైసీపీ బలంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా 10 ఉన్నాయి, 10కి 10 మళ్ళీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. ఖలీలుబాయ్ అనే వ్యక్తి కూడా ఒక వ్యక్తి వచ్చాడు, ఖలీలుబాయ్ వ్యక్తి ఒక సామాన్య కుటుంబం, నువ్వు పోయినా నేను పోయినా ఎవరు పోయినా ఏం మావా ఏం అల్లుడా ఏమంటాడు, ఎప్పుడు పిలిచినా వస్తుంది అర్థమైంది. ఒక ఫోన్ చేసావు అనుకో, ఆ ఫోన్లో రెస్పాండ్ ఎట్లుంటుంది అంటే అతను ఆ ఫోన్లో రెస్పాండ్ ఎట్లుంటాడు అంటే ఇమీడియట్గా రెస్పాండ్ చేస్తాం, మా పలానా దగ్గర ఉన్నాను, పలా ఏం పని కావాలా ఏంది మంచి చెడ్డ డబ్బులు ఉండొచ్చు పోవచ్చు, ఒక మాట వ్యక్తి మటుకు సూపర్ వ్యక్తి, అలాంటి వ్యక్తి దొరకడు.